నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏప్రిల్ 1-2 తేదీలలో డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ 14వ జాతీయ స్థాయి నాటకోత్సవాలు. ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళన నిర్వహించిన ముత్యంశెట్టిపాళెం మహిళలు. డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ 14వ జాతీయ స్థాయి నాటకోత్సవాలు తెనాలిలో జరగనున్నాయి. పట్టణ కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలోని కీర్తిశేషులు దావులూరి సోమశేఖరరావు కళా ప్రాంగణం నందు ఏప్రిల్ 1 మరియు 2వ తేదీలలో నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు వివిధ సాంఘిక నాటికల ప్రదర్శన ఉంటుందని, అదేవిధంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ప్రదానం ఉత్సవం చేయడం జరుగుతుందని డిఎల్ కాంతారావు తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ప్రముఖ రంగస్థల దర్శకురాలు కె విజయలక్ష్మి అవార్డు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాటకోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. 2025లో తిరిగి డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్తు తరఫున 3 నాటకాలు వేయాలని చెప్పేసి నిర్ణయం చేశాము. అది ఇప్పుడు 1/4/2025న ఒక నాటిక. ఈ ఉత్సవాలను ఎవరు ప్రారంభం చేస్తారు? ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ సంస్థకి గౌరవాధ్యక్షులు నాయుడు గోపి గారు, ప్రధాన కార్యదర్శి పిఎస్ఆర్ బ్రహ్మచారి గారు, వీళ్ళు మొదటి రోజున ప్రారంభం చేస్తారు. ఈ తర్వాత ముఖ్యంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఇదేనా 14వ జాతీయ ఉత్సవం అన్నమాట. అయితే మేము ప్రతి సంవత్సరం కూడా ఒక పేరు ప్రఖ్యాత కలిగినటువంటి సీనియర్ ఆర్టిస్ట్కి ఎన్టీఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ బహుమతి ఇస్తుంటాం. ఈ సంవత్సరం విజయలక్ష్మి గారని విశాఖపట్నం, ఆమె బాగా సీనియర్ నటి, బాగా పేరు ప్రఖ్యాతలు కలిగిన నటి. ఆమెకి డిసైడ్ చేశాము మా కార్యవర్గం తరఫున. ఆమెకి ఈసారి ఎన్టీఆర్ అచీవ్మెంట్ లైఫ్ టైం అచీవ్మెంట్ బహుమతి ఆమెకి ఇవ్వటానికి డిసైడ్ చేశాం కాబట్టి ఆమెకి ఇస్తున్నాం. ఏప్రిల్ 1వ తేదీన గౌరవనీయులు శ్రీ డిఎల్ కాంతారావు గారి జన్మదినం. ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 1వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఇదివరకు నాటకోత్సవాలు చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఈ కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం అంటే చాలా గ్యాప్ వచ్చింది. 2019 తర్వాత మళ్ళీ చేయలేదండి. ఈ గ్యాప్ తర్వాత ప్రాక్టికల్గా ఊరికే 2 days ఎక్స్పెరిమెంటల్గా చేద్దాము అని చెప్పినని ఈ సంవత్సరం 2 days ఏర్పాటు చేయటం జరిగిందండి. ఈ 2 రోజులు కూడా ఫస్ట్ డే అంటే ఏప్రిల్ 1వ తారీఖు మంగళవారం రోజున విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రధానోత్సవ సభ ఉంటుంది. ఆ ప్రధానోత్సవ సభలో గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నాయుడు గోపి గారు, తర్వాత కె రమేష్ గారని రిటైర్డ్ పోస్టల్ సూపరింటెండెంట్ గారు పాల్గొంటారు. పట్టణ ముత్యంశెట్టిపాలెంలో వైన్ షాప్ ఏర్పాటు చేయవద్దంటూ మహిళలు ఆందోళన నిర్వహించారు. ఇళ్ల మధ్యలో వైన్ షాప్ వద్దంటూ మానవహారంగా రోడ్డుపై బైఠాయించి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలు, విద్యాసంస్థలు ఉన్న ప్రాంతంలో మద్యం షాప్ ఏర్పాటు చేయడానికి మహిళలు నిరసించారు. ఈ మద్యం షాప్ ఏర్పాటు చేయడం వల్ల మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతుందని, మద్యం దుకాణం అనుమతులు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
మాది ఇంటి ఎదురు వైన్ షాప్ పెట్టే ఎదురు మా ఇల్లు. మా ఇంటి పక్కన దార్పుండల కంపెనీ ఉంది. వాళ్ళ ఇంట్లో 20 మంది దాకా పనిచేస్తారు, వర్కర్స్ ఉన్నారు. మా పిల్లలు వాళ్ళు అందరం బయట ఆడవాళ్ళం ఎక్కువ ఉంటాము. అందరూ చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు ఎవరూ లేరు. 20 సంవత్సరాల నుంచి లోపల పిల్లలేను. అంతకని మాకు చాలా ఇబ్బందిగా ఉంది. సీఎం గారి దగ్గర నుంచి ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడంట, ఇక్కడ ఎంపీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడంట. మాకు ఇక్కడ పర్మిషన్ ఉండే మేము పెట్టుకుంటున్నాము అని చెప్పని ఆ ఓనర్ గారు చెప్తున్నారు. ఆ ఇల్లు గల ఓనర్ గారు శోభాచలం గారు వచ్చి సమాధానం మాకు చెప్పాలి. ఆయన ఎందుకు లీజుకి ఇచ్చాడు, ఆయన ఎందుకు ఇచ్చాడో మాకు తెలియాలి. ఆయన అద్దె కోసం ఇచ్చుకుంటే కూరగాయల షాపులు ఉన్నాయి, మందుల షాపులు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, రెడీమేడ్ షాపులు ఉన్నాయి. వాటికి ఇచ్చుకోవాలి. మాకు వాటి కన్నా ఇచ్చుకోండి. మా సెంటర్ లో పెడతానికి వీల్లేదు. ఇటు కాలేజీ పిల్లలు, చైతన్య స్కూల్ కాలేజీ పిల్లలు, నెహ్రూ నికేతన్ కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ ఇటే రోడ్డు మీద వెళ్తా ఉంటారు. అందరికి ఇక్కడ వైన్ షాప్ పెడితే అందరు పిల్లలు ఇబ్బంది. సాయంత్రం అయితే ఆడవాళ్ళు అందరూ రావాలన్నా ఎట్లా వస్తారండి? ఏదైనా కూరగాయలకు రావాలన్నా, మెడికల్ షాప్కి రావాలన్నా మేము ఎలా వస్తాం బయటికి? ఎవరైనా తాగి మా సందు లోపల మా ఇల్లు తాగి సందులోకి రావడానికి గ్యారంటీ ఏముంది? ఎవరైనా ఇస్తారా గ్యారంటీ? మేము ఒక్కరిమే ఆడవాళ్ళు ఉంటాం. మా పిల్లలు పొద్దున్నెళ్ళి సాయంత్రం వస్తారు. ఎవరండి పరిస్థితి ఏంటండి? అప్పుడు సెక్యూరిటీ కావాలి, సెక్యూరిటీ ఉండాలి కదండి. మాకు గుడి ఇక్కడే ఉంది, కాలేజీలు ఇక్కడే ఉన్నాయి, స్కూల్ పిల్లలు వెళ్ళే వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారండి. ఏంటండి పరిస్థితి? అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇక్కడ 4 అపార్ట్మెంట్ కళ్యాణ మండపం ఉంది. 100 మీటర్ల పర్మిషన్ ఉంటే చాలండి. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేస్తారా అండి? మేము పర్మిషన్ తెచ్చుకున్నాం, ఏం చేస్తారో చేసుకోండి, ఏం పీక్తారో అని అంటున్నారు. అంటే ఆడవాళ్ళు ఏం చేయలేమనేగా ఆయన వచ్చి మమ్మల్ని పరిష్కరించుకోమని మన ఆలకిస్తే అంతే చాలు. మాకు ఇక్కడ వంట చేసుకుంటా ఉంటామండి. మా ఇంట్లో 40 మంది వస్తుంటారు రోజు. అందరూ లేడీసే, చిన్న పిల్లలు వస్తారు. వాళ్ళకి ఇబ్బందే కదా. ఇక్కడ షాప్ పెడితే మేము 4ంటికి లెగుస్తాం, 3ంటికి లెగుస్తాం, ఎప్పుడు పడితే అప్పుడు లెగుస్తాం. ఇప్పటికైతే మాకు ఎలాంటి భయమూ లేదు. రేపు షాప్ పెడితే మాకు అంతా భయమే. మాకు ఎప్పుడు లెగవాలన్నా భయమే. మా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉండాలి. ఆడపిల్లలు రోజు ఇటే వెళ్ళాలి, ప్రైవేట్కైనా ఇటే వెళ్ళాలి, బడికైనా ఇటుకే వెళ్ళాలి. చిల్లర కొట్టుకు రావాలన్నా మేము ఇటే రావాలి, మందుల షాపుకి రావాలన్నా ఇటే రావాలి, దేనికైనా మేము ఇటే రావాలి. వైకుంఠపురం వెళ్ళాలన్నా ఇటే వెళ్ళాలి, దేనికి వెళ్ళాలన్నా ఇటే వెళ్ళాలి. మాకు ఎలాగూ మాకు ఎవరుంటారు హామీ? మీరు ఎవరన్నా ఉంటారా హామీ? మాకు ఏదైనా జరిగితే మీరు ఎవరైనా వచ్చి చూస్తారా? ఎవరూ రారు. రేపు ఇవాళ రోజు నుంచి చెబుతారు కానీ రేపు ఎవరూ రారు. మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరగదని మీరు ఎవరైనా హామీ ఇస్తారా? చెప్పండి. ఎవరైనా హామీ ఇచ్చే పని అయితే చెప్పండి. మాకెవరు హామీ ఇవ్వరు. ఒక ముసలాం ఉంది అక్కడ, 90 ఏళ్ల ముసలాం ఉంది. ఆమె లోపల ఉంది. ఆమె నేను చేస్తే ఏంటి? ఆమె 90 ఏళ్ళ, ఆమెకు పిల్లలు ఎవరూ లేరు, ఒక్కతే ఉంది. 90 ఏళ్ల పిల్ల. ఆమె ఏంటి? ఆమె పరిస్థితి ఏంటి? చెప్పండి మీరు కొంచెం. మీరు ఎవరైనా సరే చెప్పండి, నాకేం ఇబ్బంది లేదు. ఈ వార్డులో 16, 17, 18, 17 3 వార్డులు కలిపిన రోడ్డు ఇది. వైకుంఠపురం వెళ్తానికి కానీ, మెయిన్ రోడ్డు కబేలా రోడ్డుకి వెళ్తానికి కానీ ఇక్కడ వైన్ షాప్ పెడుతున్నారు. పబ్లిక్కి బాగా ఇబ్బంది. పిల్లలు పిల్లలు తిరుగుతాయి బజారు. ఏ ఫ్యామిలీ వెళ్ళాలన్నా కానీ, బజార్కి వెళ్ళాలన్నా కానీ ఇదే రోడ్డు. అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు ఇక్కడ వైన్ షాప్ తీసేసేస్తే పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది వైన్ షాప్ పెడితే ఇబ్బంది కదా సార్. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడాను కాలేజీలకు వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వైకుంఠపురం వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇటు వెళ్తే మెయిన్ రోడ్డుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కళ్ళమే కూడా ఇక్కడికి కూరగాయలకు వస్తాం, మెడికల్ షాప్కి వస్తాము, అందరూ ఇట్లా వస్తూ ఉంటాం. ఆడవాళ్ళు పెద్ద వాళ్ళకే ఇప్పుడు అంతా మానమంగాలు అవన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవడైనా తాగొచ్చి ఇళ్లలో ఒక్కళ్ళే ఆడవాళ్ళం ఉంటే ఇళ్లలో దూరితే మా పరిస్థితి ఏంటి సార్? చెప్పండి సార్. అందుకని సార్ వైన్ షాప్ మాత్రం ఇళ్లలో వద్దు సార్, పెట్టనియొద్దు సార్. మీరు దయతలిసి మనోహర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మనోహర్ గారు మా విజ్ఞప్తి ఆలకించి మీరు మాత్రం ఇక్కడ పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి వేడుకుంటున్నాం సార్. స్థానిక చిన్నావూరు పార్క్ వాకర్ సొసైటీ ఆధ్వర్యంలో సిబిటి పరీక్షలు నిర్వహించారు. ఉడతా సూర్యశేఖర్ జ్ఞాపకార్థం ఆయన భార్య శుభశ్రీ ఆధ్వర్యంలో పార్క్లోని వాకర్స్ ఉచితంగా సిబిటి పరీక్షలు నిర్వహించి సిబిటి ప్రాథమిక సమాచారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెసిన శంకరరావు, బ్రోకర్ సొసైటీ సెక్రటరీ జె నరసింహారావు, జాయింట్ సెక్రటరీలు ఈపూర్ సుబ్బారావు, ఎక్కల వెంకటేశ్వరరావు, సలహాదారు మొత్తేవి రవీంద్రనాథ్, ఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
వైట్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఆవశ్యకత ఏంటంటే, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఆవశ్యకత ఏంటంటే, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కనుక ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, అదే తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, తక్కువగా ఉన్నప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయవలసినటువంటి అవసరం ఉంది. అట్లనే వైట్ బ్లడ్ సెల్స్ అనేది రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణం కలిగినటువంటిది. కాబట్టి ఇవి కనుక రోగ నిరోధక శక్తి అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే శరీరంలో తగ్గిపోతుందో మనం ఇన్ఫెక్షన్కి గురి అవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో డాక్టర్ గారిని సంప్రదించి అనారోగ్యానికి గురైనటువంటి సందర్భంలో సాధారణంగా ఈ బ్లడ్ కంప్లీట్ పిక్చర్ని తీసుకొని ఆయన సలహా ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఆ సలహాను పాటించినట్లయితే ఆ డాక్టర్ యొక్క పరీక్షలో ఆ రోగికి ఉన్నటువంటి ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఎట్లా ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకొని తద్వారా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటానికి అవకాశం కల్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంతో పాటుగా వారికి ప్రాథమిక అవగాహన కల్పించటం కోసం ఒక లిటరేచర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒకటే అనుకున్నాను, మా వారు చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయన ఇద్దరు నేను కూడా ఇట్లా ఇదివరకు నాకు ఏమీ తెలిసేది కాదు. తెలిసిన తర్వాత ఎంతో కొంత ప్రజలకి సహాయపడాలి అని చెప్పని ఈ క్లబ్లో చేరాను. ఈ క్లబ్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జయప్రదంగా చేయాలని, ముందుకెళ్లాలని, క్లబ్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. స్థానిక విశ్వ జూనియర్ కళాశాలలో క్యాంపస్లో నెలకొల్పబడిన డెల్టా కోచింగ్ అకాడమీ నందు పాలిటెక్నిక్ మరియు ఏపీ ఆర్జేసీలకు ఏప్రిల్ 2వ తారీఖు నుండి శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్లు డాక్టర్ వెంకటేశ్వరరావు చీకటి, కొండ్రు కిరణ్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంత మరియు తెనాలి పట్టణ ప్రాంత 10వ తరగతి విద్యార్థులు టెక్నికల్గా ఉన్నతంగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగిస్తున్న సంస్థ డెల్టా కోచింగ్ అకాడమీ అని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి 10వ తరగతి విద్యార్థి ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్, మోహన్ రావు, ప్రతాప్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము వేసవికాలం పిల్లలు బయట అలా తిరగకుండా లేకపోతే ఎండలు ఇలా లేకుండా వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పుతూ ఏపీఆర్జేసీకి పాలిటెక్నిక్కి మంచి శిక్షణ ఇస్తూ అనుభవం కలిగిన అధ్యాపకుల చేత అలాగే మరి వాళ్ళకి డైలీ టెస్టులు పెడతా అలాగే వీక్లీ గ్రాండ్ టెస్టులు పెడతా నడపడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అతి తక్కువ ఫీజులతో అండి, ఫీజులు మాకు ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి, ఫీజుల కోసం పెట్టిన విద్యా సంస్థ అయితే కాదండి. ఇది పిల్లలకి ఒక నాణ్యమైన కోచింగ్ని అందించాలి, అలాగే మంచి కాలేజీల్లో మంచి పాలిటెక్నిక్ సీట్ ఇప్పించాలి, అలాగే ఏపీఆర్జేసీలో కూడా క్వాలిఫై చేయాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే మేము నడపబడుతున్న విద్యా సంస్థ అండి. కాబట్టి ఏపీఆర్జేసీ అందుకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ చదువుకోవడానికి. అదేవిధంగా పాలిటెక్నిక్ ఈ 3 సంవత్సరాల కోర్సు చదవటం ద్వారా చాలామంది పేదవారు ఏం చేస్తున్నారంటే చదువు ఆపివేస్తున్నారు. 10వ తరగతి అయిపోగానే చాలులే ఇంకేదో ఒక పని చేసుకోవచ్చు అనేటువంటి ఆ ధోరణిలో ఉన్నారు గ్రామీణ ప్రాంత పేద ప్రజలు. కానీ గవర్నమెంట్ ఈ పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చదువుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపార్ట్మెంట్స్లో అనేకమైన ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే, బ్యాంకు, పోలీసు, ఆర్మీ అనేకమైనటువంటి డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంది. రేపు 2వ తారీఖు నుంచి క్యాంపు స్టార్ట్ అవుతుంది, 30వ తారీఖు వరకు జరుగుతుంది. ఎవరైనా ఇంకా అప్లై చేయకపోతే మమ్మల్ని సంప్రదిస్తే మేమే అప్లై చేసి కావాల్సినటువంటి అప్లికేషన్స్ని పూర్తి చేసి మరలా పిల్లలకి తిరిగి ఇవ్వటం జరుగుతుంది. పట్టణ పినపాడులో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీ విశ్వావసునామ సంవత్సర వసంత నవరాత్రి మహోత్సవాలు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. 30వ తేదీ ఆదివారం నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఈ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. తొలి రోజు విశేష పూజా కార్యక్రమాలతో పాటు శ్రీ సూర్యప్రభ వాహన సేవ, శ్రీ చంద్రప్రభ వాహన సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ విశ్వావసునామ సంవత్సర వసంత నవరాత్రి మహోత్సవములు శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం 25వ వార్డులో ఉన్నటువంటి పినపాడులో వెంచేసి ఉన్న 25వ వార్డు బ్రాహ్మణ వీధి పినపాడులో ఉన్నటువంటి అనాదిగా ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం నందు ఈవేళ ఉగాది నుండి కూడా
ఒక 9 రోజులు అంటే 7వ తారీఖు వరకు అత్యంత వైభవముగా వసంత నవరాత్రి మహోత్సవములు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. ఉదయం పూట 9 గంటలకి సీతారామస్వామి వారికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం తర్వాత అర్చన జరుగుతుంది. 11:30 కల్లా ఉదయం పూట కార్యక్రమం అయిపోతుంది. సాయంత్రం పూట 5:30కి విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుంది. 6 గంటల నుండి 7 గంటల వరకు అన్నమాచార్య సంకీర్తనలు పాడుతుంటారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.